ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం తన కొత్త పలుకులో నారా లోకేష్ గురించి రాశారు. లోకేష్కు పట్టం అన్న విషయం మీద రాశారు. దాంతోపాటు మహానాడు కడపలో నిర్వహించిన మహానాడు ఎలాంటి సంకేతాలు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందా లేదా, ఇప్పుడు ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రజల్లో పెరిగితే దానికి కారకులు ఎవరవుతారు, చంద్రబాబు అయితే కారు అన్న విధంగా రాశారు. కొన్ని కీలకమైన అంశాలను కూడా రాశారు. కడప మహానాడు సభకు భారీగా హాజరవడంతో జనం నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగా, అధికారంలోనికి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని, ప్రభుత్వంపై ప్రజల భరోసా సన్నగిల్లలేదని రుజువైంది. మహానాడు సభకు వచ్చి ఉండవచ్చు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్లు 5 లక్షల మంది వచ్చి ఉండవచ్చు. కానీ ఆ సభ సక్సెస్ అవ్వడానికి, ప్రజల్లో వ్యతిరేకత లేదు అనడానికి లింక్ ఉంటుందా అన్నదే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మహానాడు సభను ఎలా నిర్వహించారో కూడా అందరికీ తెలుసు. అది పైగా మహానాడు అన్నది సామాన్య ప్రజలతో సంబంధించింది కాదు, అది పార్టీకి సంబంధించింది, కార్యకర్తలకు సంబంధించింది. కార్యకర్తలు దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు, మాకు ఈ సభ్యత్వం ఉంది అని చెప్తుంటారు. అందులో కొన్ని లక్షల మంది హాజరైతే అది ప్రజల్లో వ్యతిరేకత లేదు ప్రభుత్వం మీద అనడానికి ఎలా కారణమవుతుందనేది చూడాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సుల్ని పెట్టి మరీ ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తరలించారు. ఉపాధి హామీ కూలీల్ని తరలించారు, బలవంతంగా తరలించారు. కొన్ని చోట్ల ఎక్కడైనా సరే అంత బలవంత పెట్టినా కూడా జనం రాకపోతే, అక్కడి నుండి తీసుకురాకపోతే అక్కడున్న స్థానిక అధికారుల మీద కూడా ఎలా ఒత్తిడి తెచ్చారన్నది మన అనంతపురంలో ఒక సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు ఎంత దారుణంగా తిట్టారో దాన్ని బట్టి అర్థమవుతుంది. మహానాడు సభకు ఎవరిని తీసుకురాలేదు అని. ఆ ఉద్యోగి ఏం చెప్తున్నారు, మేము ట్రై చేశాం కానీ ఎవరు రాలేదు అని చెప్తున్నారు. అంటే ఒక సభకి ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఇన్ని వేల మంది బస్సులు పెట్టి మొత్తం ఎమ్మెల్యేలందరినీ రంగంలోనికి దింపి, పైగా కడపలో కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అని ఇంత ఫోర్స్ పెట్టి 4-5 లక్షల మందితో సభ నిర్వహిస్తే అది సక్సెస్ అయినట్టు, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు అన్నట్టు అనుకుంటే అది పెద్ద పొరపాటు కిందకే వస్తుంది. ఎందుకంటే చూసాం ఎందుకు ఓపెన్గా ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిద్ధం సభలు ఏ రేంజ్లో జరిగాయో, ఎక్కడ మీటింగులు పెట్టినా లక్షల మంది వచ్చేశారు. కానీ ఏమైంది, ఎన్నికల ఫలితం 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఒక పార్టీ ఒక బహిరంగ సభనో లేకుంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేసుకొని, ఇదిగో మా సభకు ఇన్ని లక్షల మంది వచ్చేసారు కాబట్టి ఇక ప్రజల్లో వ్యతిరేకతే లేదు, ఇక మాకు తిరుగు లేదని ఏ పార్టీ అనుకున్నా కూడా అది అమాయకత్వమే. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, 2 బలమైన పార్టీలు, బలంగా ఫాలోయింగ్ ఉన్న పార్టీలు. కాబట్టి ఒక మీటింగ్ పెట్టినప్పుడు 4-5 లక్షల మంది రావడం అనేది చాలా సహజమైన అంశము. పైగా ప్రభుత్వంలో ఉన్నారు, వేల బస్సులు, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తే అంతమంది వచ్చారు. కాబట్టి దీనికి లింకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి. ఇంకో వ్యాఖ్య, ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతోంది. మహానాడు సభకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా, తగ్గిందా లేదా అన్నదానికి ఎలా కారణమవుతుంది అంటే, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి వైపే తిప్పాలి, జగన్మోహన్ రెడ్డినే డౌన్ చేయాలి అన్నట్టుగా రాస్తూ ఉన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రజల్లో కోపం తగ్గలేదు అని అంటున్నారు. 11 నెలలే అయింది ఇంకా. కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో అందులో దాదాపు సగానికి సగం ఇప్పుడు తగ్గిపోయింది. 100% సానుకూలత ఇంకా ఇప్పటికి వచ్చి ఉండకపోవచ్చేమో, కానీ చాలా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి మీద కోపం తగ్గిపోయింది. జగన్ 100 రెట్లు బెటరు అన్న ఒక ఒపీనియన్ అయితే మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాలో బాగా వేగంగా విస్తరిస్తోంది. ఇంకా 11 నెలలు, 1 ఇయరే, ఇంకా 2 ఏళ్ళు, 1 ఇయర్ పోతే ఇంకా ఏ స్థాయిలో అది ఉంటుందో కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం తగ్గలేదు అని అంటున్నారు, కానీ ఇక తగ్గే ప్రసక్తి లేదని రాధాకృష్ణ గారు కూడా రాయలేదు. అంటే కాలంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద తగ్గే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత తగ్గే అవకాశాలు, గతంలో ఉన్న కోపం అంతా కూడా తగ్గిపోతూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు కొన్ని ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలు కాకపోవడంతో ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఏర్పడిందా అన్న అనుమానం రాజకీయ పరిశీలకుల్లో కూడా ఏర్పడింది. ఇదంతా చూసి ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత మొదలైందని, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలో తమదేనని జగన్ ఆశలు పెంచుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కడప మహానాడు రుజువు చేసింది. కడప మహానాడుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అన్నదానికి ఎక్కడ లింకే లేదు. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఇంతమంది వచ్చేసారు, ఎలాంటి పథకాలు ఇకపోయినా కూడా ఇంత వేవ్ ఉంది, మాకు ఇంత ఊపు ఉంది కాబట్టి ఇక పథకాలు కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు, పథకాలు అమలు చేయకపోవడం వల్లే చంద్రబాబు నాయుడిని ఇష్టపడుతున్నారని కూడా ప్రచారం చేస్తారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి అది ప్రమాదకరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అన్నదానికి ఒక కొలమానమే లేదు. పైగా వ్యతిరేకత ఉంది అనడానికి చాలా
కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో కూడా చూస్తూ ఉన్నాం ఈ మధ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళైతే మళ్ళీ మనం గెలవడం కష్టమే అని కూడా మాట్లాడేస్తూ ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పని చేయలేదు, పైగా మొత్తం ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా దోచేస్తున్నారో ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రోజు జిల్లా ఎడిషన్లో అనేక కథనాలు వస్తున్నాయి. ఇసుకు సంబంధించి, మద్యం సంబంధించి, బెల్ట్ షాపులకు సంబంధించి, రకరకాలుగా ఉపాధి హామీకి సంబంధించి, బదిలీలకు సంబంధించి అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ప్రభుత్వం ఏదో గొప్పగా చేసింది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడడానికి అవకాశమే లేదన్న పరిస్థితి అయితే లేదు. ప్రజల్లో వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. మరో కీలకమైన అంశం, ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడానికి ఆయన మాత్రమే కారణం కాగా ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంటూ ఏర్పడితే అందుకు శాసనసభ్యులే ప్రధాన కారణం కాబోతున్నారు అని రాధాకృష్ణ రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారంటే మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఓడిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడితే మాత్రం చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం లేదు, దానికి కారణం ఎమ్మెల్యేలే అవుతారు అని. ఇది తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వ్యూహాత్మకంగా అప్లై చేస్తున్న పాలసీని. ఏదైనా మంచి జరిగితే అంతా చంద్రబాబు నాయుడే, ఏదన్నా పొరపాటు వస్తే ఆ అధికారులు, ఎమ్మెల్యేలు వీళ్ళ వల్లే ఇలా అయిపోయింది అని చెప్పడం పరిపాటిగా వస్తుంది. నిజంగానే ఎమ్మెల్యేల మీద అంత వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటే, ఎమ్మెల్యేలు అంత పనికిమాలిగా పనిచేస్తూ ఉంటే వాళ్ళని నిరోధించాల్సింది, కట్టడి చేయాల్సింది, దారిలో పెట్టాల్సింది ఎవరు? ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆ పని చేయాలి. ఒకవేళ ఆ పని చేయలేకపోతే, ఎమ్మెల్యేలే విచ్చలవిడిగా వ్యవహరిస్తే, వాళ్ళ వల్లే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడితే, ఏడాది కాలంలోనే అది జరుగుతోందని గుర్తించిన తర్వాత కూడా కట్టడి చేయలేకపోతే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ వైఫల్యమే అవుతుందే కానీ ఎమ్మెల్యేల వల్ల ఇదైపోయింది అని తోసేయడానికి ఉంటుంది. ఎమ్మెల్యేలు తప్పుదారులు ఉంటే వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమల్ని బెదిరిస్తున్నారు, డబ్బు లేకపోతే మూసివేయిస్తున్నారు, చికెన్ కొట్టుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, వాట్సాప్ పెట్టి కథనాలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ప్రధాన పత్రికల్లో కూడా ఎమ్మెల్యేలు ఇలా దోచేస్తున్నారు, పరిశ్రమలు బెదిరిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. కానీ ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యేని కట్టడి చేసింది లేదు. పైగా వాళ్ళే రిపీటెడ్గా అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి కళ్ళ ముందు జరుగుతోంది అని తెలిసి కూడా కట్టడి చేయలేకపోతే అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే అవుతుంది కానీ కేవలం ఎమ్మెల్యేల మీద తోసేసి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. మహానాడులో ప్రసంగించిన లోకేష్ను నిశితంగా గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇటీవల ఢిల్లీలో కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ గారిని లోకేష్ గారు కలిశారు. దానికి సంబంధించి ప్రధాని నారా లోకేష్తో ఏమన్నారనేది కూడా రాశారు. మీలో పరిణితి కనిపిస్తోంది, ఆత్మవిశ్వాసం తొలికిసలాడుతోంది, మీ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇదే సమయంలో చంద్రబాబు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా లోకేష్కు ప్రధాని సూచించారు. ఇది సాధారణంగా ఏంటంటే నిజంగానే కలిసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ఉండొచ్చు, మీలో బాగా మంచి మార్పు ఉంది ఇదంతా అని. అయితే ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా పరిశీలించింటారా అంటే కాదు. ఇప్పుడు పలానా ఒక నాయకుడు వస్తూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అన్నదంతా ముందే అక్కడున్న పిఆర్ టీం కావచ్చు, ఆ నెట్వర్క్ అంతా బ్రీఫింగ్ ఇస్తుంది. సో నారా లోకేష్ గురించి ఏం మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు ఇది చెప్పి ఉండవచ్చు. ఒకప్పుడు బాగా ఇబ్బంది పడేవారు మాట్లాడే ఇందుకు అంతా, ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు అని చెప్పింటారు. ఇక మన నరేంద్ర మోడీ గారు ఇంకా బాగా చనువుగా, ఆప్యాయంగా ఉన్నట్టు అనిపించడానికి స్వయంగానే నేనే పరిశీలించానని కూడా చెప్పి ఉండవచ్చు. అయితే ఒకటి, నారా లోకేష్ ప్రారంభంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపడిన మాట వాస్తవం. ఆయన ఉపన్యాసాలు కావచ్చు, మాటల్లో కావచ్చు, అంతా తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు, అందులో అనుమానం ఏం లేదు. పైగా అప్పట్లో ఫిట్నెస్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి, దాన్ని కూడా చాలా కంట్రోల్డ్గా, చాలా నిష్ఠతో చెప్పాలంటే చాలా కఠినమైన ఫుడ్తో ఆయన అయితే చాలా స్లిమ్గా తయారడం, ఇవన్నీ కూడా నారా లోకేష్లో ఒక గొప్ప విషయాలుగానే చెప్పాల్సి ఉంటుంది. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. అంటే సీనియర్ నాయకులు కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని రాశారు. అంగీకరించాల్సిన ఒక అనివార్య పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో, పార్టీలో ఏర్పడింది. మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆఫీస్ కంటే నారా లోకేష్ ఆఫీస్ అన్నది చాలా పవర్ఫుల్గా ఉన్నమాట వాస్తవం. నారా లోకేష్కు ఎదురెళ్ళి నారా లోకేష్తో సంబంధం లేకుండా ఈ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ ఏమీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి సీనియర్లు అయినా సరే వాళ్ళకి కావాల్సిన పనులు జరగాలనుకున్నా, వాళ్ళు ఈ పార్టీలో ఉండాలనుకున్నా నారా లోకేష్తో సఖ్యతగా ఉండక తప్పదు అని వాళ్ళకు కూడా అర్థమైంది. అందువల్ల ఇంకా సీనియర్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నారా లోకేష్తో ఇప్పుడు
ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఉండవచ్చు, అంగీకరించాల్సిన ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డితో డి అంటే డి అనడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్. 2029లో ఏ కారణం వల్లనైనా జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో లోకేష్కు తెలుసు, అయినా తగ్గేదేలే అన్నట్టుగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు నారా లోకేష్ ఆధ్వర్యంలోని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి పెట్టుకున్నారు. వేధించడం అన్నది రోజు పరిపాటిగా పెట్టుకున్నారు. నాయకులను అరెస్టు చేయడాలు, పెద్ద పెద్ద మాజీ మంత్రుల్ని లోపలేయడాలు, లోపలేసిన తర్వాత కూడా వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, లేదా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అని చెప్పినా సరే వాళ్ళని సరైన వైద్యం కూడా అందకుండా చాలా కఠినంగా, చాలా నిర్దాక్షిణ్యంగా, ఏమాత్రం మానవత్వం లేకుండా కూడా రాజకీయ ప్రత్యర్థుల పట్ల నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోంది. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఏం జరుగుతుందన్నది లోకేష్కు తెలుసు అంటున్నారు. ఎందుకంటే ఇంతకు డబల్ అయితే ఫేస్ చేయడానికి మరి నారా లోకేషా లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల వాళ్ళైతే సిద్ధంగా ఉండాల్సిందే. అది తెలిసి కూడా నారా లోకేష్ అయితే అంతే దూకుడుగా వెళ్తున్న మాట కూడా వాస్తవం, రాధాకృష్ణ గారు చెప్పినట్టు. ఇదంతా ఏంటంటే ఈరోజు బాగుంటుంది, అధికారం చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా తీసి చేసే పోలీసులు యంత్రాంగం ఉండడంతో అంత బాగానే ఉంటుంది. కానీ రేపు ప్రొద్దున ఇదంతా తిరగబడుతుంది. ఒకరోజు నారా లోకేష్కి కూడా ఇలా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఎలా జరుగుతాయి పరిణామాలు అన్నది అనుభవంలోనికి వచ్చే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంది, దాంట్లో అనుమానం ఏం లేదు. తెలంగాణలో సంబంధించి కేటీఆర్, షర్మిల గురించి కూడా ఇండైరెక్ట్గా రాశారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన సోదరి కవిత వ్యతిరేకిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో తాను పనిచేయలేనని ఆమె ప్రకటించారు. చంద్రబాబుకు ఈ సమస్య లేదు, లోకేష్కు కూడా సోదరో ఉండి ఉంటే నాయకత్వం కోసం పోటీ పడేవారు. చంద్రబాబుకు లోకేష్ ఒక్కడే వారసుడు కనుక ఈ బెడద కూడా లేదు. యాక్చువల్లీ అదే మామూలుగా ఏంటి, ఒక సోదరి అంటే షర్మిల జగన్మోహన్ మధ్య వివాదం వచ్చినప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, సొంత చెల్లి పట్ల కూడా ఇట్లా వ్యవహరించారు, సొంత చెల్లెలే రాజకీయంగా తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పారు. కానీ ఇప్పుడు కేటీఆర్కు అదే పరిస్థితి అక్కడ కవిత రూపంలో ఎదురవుతోంది. ఏంటి అంటే ఈ పవర్ గేము, విపరీతమైన డబ్బులు, పవరు ఉన్నప్పుడు ఇక వీళ్ళ మధ్య అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, సోదరు లేరు. పవర్లో మాకు కావాలి అన్న ఇది వచ్చినప్పుడు, పవర్ను మేము తీసుకోవాలి అన్న ఇది వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు ఎక్కడైనా వస్తాయి. నారా లోకేష్కి ఆ సమస్య లేదు నిజంగానే. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాధాకృష్ణ గారు రాస్తున్నారు, ఒక సోదరి ఉండి ఉంటే లోకేష్ కూడా ఆ పరిస్థితి వచ్చి ఉండేదేమో అంటున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో లోకేష్కు ఒక సోదరుడు ఉన్నా సరే కేసీఆర్ కుమార్తెలాగో వైఎస్ఆర్ కుమార్తెలాగో ఉండేది కాదు పరిస్థితి. చాలా వీళ్ళిద్దరు కలిసిమెలిసే ఉండేవాళ్ళు అని మాత్రం రాయడం లేదు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి లోకేష్కి బెడద లేదంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పెంపకంలో ఒకవేళ 2-3 పిల్లలు ఉన్నా సరే వీళ్ళలాగా చేసి ఉండేవాళ్ళు కాదు అని అయితే రాయడం లేదు. ఎందుకు రాయడం లేదంటే ఇప్పుడు వాళ్ళ మధ్య అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య అనుబంధాలు ఉండవని కాదు. కానీ పవర్ అనేది అలాంటిది. రాజకీయాల్లో పవర్ అన్నది వ్యక్తుల్ని అంతగా మార్చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. దానివల్ల ఈరోజు కేటీఆర్తో కవితకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు కావచ్చు గొడవ వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కవిత కావచ్చు, షర్మిల కావచ్చు, ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేశారు వారసులుగా అని అంటే అక్కడ కేటీఆర్నే వారసుడిగా చూస్తున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డినే వారసుడిగా చూశారు. వాళ్ళని వారసులుగా చూడడాన్ని ప్రజలు తట్టుకోలేక కవిత కావచ్చు, షర్మిల కావచ్చు తిరుగుబాటు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఆల్రెడీ షర్మిల విషయంలో ప్రూవ్ అయిపోయింది, కవిత విషయంలో కూడా త్వరలోనే ప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఆమె బయటకు వచ్చి ఏదో సొంతంగా పార్టీలు గిట్టీలు పెడితే ఆమెకు జస్ట్ చాలా తక్కువ రోజుల్లోనే తప్పు చేశామన్న విషయం కూడా ఆమెకు అర్థమవుతుంది.